హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ దసరా పండుగ ఎలా జరుపుకున్నారో గూడా కామెంట్ చేసి చెప్పండి. మేమైతే దసరా పండుగకి బీహార్‌లో లేము. అంటే బీహార్‌లోనే ఉన్నాం కానీ మా ఇంట్లో లేము. ట్రిప్పుకైతే ఎళ్ళినాం ఒక 3 డేస్. మళ్ళీ అంతకుముందు ఒక 3 డేస్ ఏమో ఇల్లు క్లీన్ చేయడము, కిచెన్ సదురుకోవడము, తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులన్నీ శుభ్రపరిచి పెట్టుకోవడంలోనే ఈ 3 రోజులు అయిపోయింది. తర్వాతనేమో బతుకమ్మ రోజు షాపింగ్‌కెళ్ళినాం. ఈ 4 డేస్ హడావిడిగా అయిపోయినాయి రోజులన్నీ. ఎడిటింగ్ చేసే టైం కూడా కుదరలేదు. మళ్ళీ ఇంకా 3 డేస్ ట్రిప్‌కి పోవడం వల్ల ఈ 7 డేస్ అయితే వీడియోస్ అప్‌లోడ్ చేయలేకపోయాను. ఇక మళ్ళా 7 డేస్ నుంచి రికార్డ్ చేసిన వీడియోస్ అయితే ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాను. ఇదైతే దసరాకి ఒక 4 డేస్ ముందనుకుంటా. ఆ రోజు పిల్లలిద్దరికీ స్కూల్ ఉంది గదా! ఇక మార్నింగ్ లేవగానే వాళ్ళ కోసమయితే నేను ఇక్కడ మిల్ మేకర్ రైస్ అయితే చేస్తున్నాను. ఆ రోజు ఫ్రైడే. అంటే ఈ వ్లాగు సెప్టెంబర్ 26థ్ రోజు చేసిన వ్లాగు. ఫ్రైడే కావడంతోనే ఇక మార్నింగ్ అయితే సింపుల్‌గా టిఫిన్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ నాకు వేరే కొంచెం ప్రాసెస్ ఉండే టిఫిన్‌లు పెట్టుకున్నాననుకో ఆ రోజు లేట్ అయిపోతదని చెప్పి ఆ ముందు రోజు నైటే రైస్ అయితే వండి మార్నింగ్ అయితే ఇలా మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను పిల్లల కోసము. ఇలా ఏ రైస్‌లో అయినా నేను కొంచెం సింపుల్‌గానే చేస్తాను. ఇక మిల్ మేకర్ రైస్ మొత్తం అయితే ఇలా మంచిగా చేసినా, ఇది నాకు కూడా కొంచెం ఆఫ్టర్‌నూన్‌కి మిగిలేటట్టుగా అయితే టిఫిన్ చేసేసాను. ఇక ఇప్పుడైతే మా సార్‌కి, పిల్లలకి మంచిగా వేడి వేడిగా ఈ రైస్ అయితే టిఫిన్‌లో పెట్టేస్తున్నాను. ఇంతకు ముందుకు ప్లాస్టిక్ బాక్సులు కాబట్టి రైస్ మొత్తం చల్లారిన తర్వాత బాక్స్ పెట్టేదాన్ని. ఇప్పుడైతే స్టీల్ బాక్సులు యూజ్ చేస్తున్నాను గదా! పిల్లలకైనా, మా సార్‌కైనా ఇక వేడి వేడిగానే బాక్స్‌లో అయితే పెట్టేస్తున్నాను. ఇందాక పెట్టిన బాక్స్ ఉంది గదా! అదేమో మా సార్ బాక్సు. ఇదొచ్చేసేమో విషమ్మ బాక్సు. ఇక తన బాక్స్ పెట్టిన తర్వాత కన్నయ్య బాక్స్ గూడా పెడుతున్నాను. నేనేం చేస్తానంటే ఎప్పుడైనా సరే పిల్లలకి బాక్స్ పెట్టే ముందు టిఫిన్ చేసిన తర్వాత ఒకసారి బాక్సులు కడిగి ఆ తర్వాత టిఫిన్ అయితే పెడతాను. ఇక బాక్సులు పెట్టిన తర్వాత ఇక విషయమ్మ, మా సార్ ఇద్దరు స్కూలుకి పోయిండ్రు. నైట్ అయితే ఐస్ మొత్తం ఫ్రిడ్జ్‌కి పట్టేసిందని స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను. అంటే ఆ స్విచ్ ఉంటది కదా! బంద్ చేసి పెట్టిన. ఇక మార్నింగ్ వరకు ఐస్ అంతా కరిగిపోయిన తర్వాత ఇక ఆ ఐస్ అంతా తీసి బయటైతే పడేసిన. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటాను. కొన్ని సార్లనేమో ఫ్రిడ్జ్‌లో ఐస్ ఎక్కువ అయితది. కొన్ని సార్లనేమో ఈ ఫ్రిడ్జ్‌లో ఐస్ అనేది మొత్తమే అవ్వదు. అందుకే కొన్ని సార్ల ఇప్పుడు ఐస్ క్రీమ్ చేయాలన్నా గూడా ఒకరోజేమో మంచిగా ఐస్ ఫార్మ్ అయితది. ఒకరోజు ఐస్ ఫార్మ్ గాదు. ఎప్పుడు ఈ ఫ్రిడ్జ్ మూడ్ ఎట్లా ఉంటదో ఏమో నాకే తెలవదు. అది కూడా నా లెక్కనే కొన్ని సార్లనేమో మంచిగా ఇష్టంగా అనిపిస్తాయి. కొన్ని సార్లనేమో కష్టంగా అనిపిస్తది. ఆ ఫ్రిడ్జ్ గూడా గట్లనే చేస్తది. ఇక ఐస్ అంతా బయటకి తీసిన తర్వాత విషమ, మా సార్ ఇద్దరు స్కూల్‌కి పోయినంక నేను గూడా ఫ్రెష్ అప్ అయ్యి కనీని స్కూల్‌కెళ్ళడానికైతే రెడీ చేషినా. ఇగ నేనేమనుకున్నానంటే బయట కడిగి కన్నాని స్కూల్లోకి తోలిచ్చినంక వచ్చిన తర్వాత అలికి ముగ్గేయొచ్చు. అప్పటి వరకు కొంచెం ఆరుతుందిగా అన్నట్టుగా అయితే ఫాస్ట్‌గా కడిగేసి నేను ఆల్రెడీ కన్నయ్యని స్కూల్‌లో దింపేసి ఇంటికొచ్చిన తర్వాత బయట అయితే అలుకుతున్నాను. ఎప్పుడైనా సరే ఇంతకు ముందుకేమో కన్నయ్యకు, విషమ్మకి ఇద్దరికీ ఒకే టైమింగ్ కాబట్టి విషమ్మ యూకేజీలో ఉన్నప్పుడు అప్పుడేంటంటే ఇదంతా పని కొన్ని సార్లనేమో 7 వరకే అయిపోయేది బయట అలికి ముగ్గేయడం. కొన్ని సార్లనేమో లేట్ అవుతుంది. మా సారు, విషము, కన్నయ్య ముగ్గురు పోయిన తర్వాత బయట అలికి ముగ్గేస్తున్నాను. మళ్ళా కొన్ని సార్లనేమో 6:30 వరకల్లా అయిపోతుంది. అప్పుడప్పుడు ఇంకా మన డైలీ రొటీన్ లైఫ్ అయినా టైమింగ్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి గదా! ఇగ ఈరోజైతే బయట ముగ్గేస్తున్నప్పుడు అటు ఇటు 8:45, 9 ఆ మధ్యలో టైం అయితే అవుతుంది. ఇక బయట మస్త్ అంటే మస్తు ఎండ కొడుతుంది 2 డేస్ నుంచి. ఈ ఎండకి ఏంటో ఇట్లా ఎండున్నప్పుడు అస్సలు ఎంతో లేట్ అయినట్టు, పనంతా ఆగిపోయినట్టు అనిపిస్తూ ఉంటది. ఇగో నాకు గూడా ఈరోజు గట్లనే అనిపిచ్చింది. ఇగ ఫాస్ట్‌గా అయితే బయట ముగ్గేస్తున్నాను. ఇదొచ్చేసేమో 8 చుక్కలు, 2 వరుసలు, రెండొచ్చే వరకు చుక్కల ముగ్గు. ఇలా ఇంటి ముంగడ ముగ్గేసిన తర్వాత ఇల్లునంతా జూసుకుంటే మనసెంత ప్రశాంతంగా అనిపిస్తదో. ఇగ మీ అందరికీ తెలుసు గదా! ఫ్రైడే రోజు మన డైలీ రొటీన్ ఏముంటది?
మార్నింగ్ లేవగానే పిల్లలకి టిఫిన్ చేయడం, ఆ తర్వాత ఆళ్ళకి ముగ్గేయడం, తర్వాత ఇంట్లో పని చేసుకోవడం, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడం, వంట చేయడం, వాళ్ళకి తినిపియడము, మళ్ళీ చదివించడం. మన డైలీ రొటీన్ లైఫ్ అయితే ఇదే ఉంటది. బీహార్‌లో నా లైఫ్ అయితే ఇదే. ఇక ఒక రకంగా చెప్పాలంటే నాకు ఇదే ప్రపంచము. ఇదే ప్రపంచంలో కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. కొన్ని రోజులేమో ఇష్టంగా గడుస్తాయి. కొన్ని రోజులేమో కష్టంగా గడిచిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు అనిపిస్తది. నా చుట్టూ ఎవ్వరు ఉండరు గదా! నేనొక్కదాన్నే ఉంటాను. ఇక్కడ మాట్లాడేవాళ్ళు, మందలించేవాళ్ళు ఎవరు ఉండరు. అన్నిటికన్నా మించి మన వాళ్ళు అంటూ ఉండరు గదా! ఇప్పుడు ఒక నొప్పొచ్చినా, జ్వరమొచ్చినా, లేకపోతే ఒక సంతోషమొచ్చినా గూడా పంచుకునే వాళ్ళే ఉండరు. అస్సలు ఈడ ఉండనే ఉండొద్దు. మా ఇంటికి పోవాలి. అక్కడనే ఉండాలి అనిపిస్తది. నేను ఒంటరిగా ఉన్నాను. నా కోసం ఎవరు లేరు. అని చెప్పి ఇదంతా బాధైతూ ఉంటది. కొన్నిసార్లు ఆలోచిస్తే, మళ్ళా కొన్నిసార్లు అనిపిస్తది ఎక్కడున్నా సరే ఇదే పని గదా! అయినా ఇప్పుడు మనకేమైంది పొద్దుగాల లేసి మంచిగా ఇంట్లో పని జేసుకొని పిల్లల్ని చూసుకుంటున్నాం. ఇంతకన్నా ప్రశాంతమైన లైఫ్ ఏమన్నా ఉంటదా? అని చెప్పి మళ్ళీ కొన్నిసార్లనేమో అట్లా అనిపిస్తది. ఎవరు లేకుంటే ఏంది మన వాళ్ళు ఉన్నారు గదా! అప్పుడప్పుడు మాట్లాడొచ్చు. తర్వాత చూడకపోతే ఏంది ఫోన్‌లో మాట్లాడుతున్నాం. వీడియో కాల్స్ చూస్తూ ఉన్నాం గదా! అంతకు మించి ఇంకేముంటది అని చెప్పి మళ్ళా అట్లా అనిపిస్తది. ఇక చెప్పాలంటే నాకేమో కొన్నిసార్ల ఇంట్లో ఎంత పని ఉంటే అంత నిదానంగా, అంత ప్రశాంతంగా ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉంటా. ఒకవేళ పని లేకుండా ఖాళీగా అనిపించిందనుకో, ఆ రోజు నా మనసంతా ఆగమైతది. ఎన్నో ఆలోచనలొస్తూ ఉంటాయి. అందుకే నేను ఎప్పుడు ఏదో ఒక పని జేసుకోవడానికే జూస్తాను. ఇక చెప్పాలంటే నాకు డేలో ఒక టైమ్ టేబుల్ ఉంటది. అదే డైలీ రొటీన్ అనమాట. ఆ రొటీన్‌లో నాకు ఖాళీ అనేదే ఉండదు. ఎప్పుడు ఏదో ఒక పనితో ఆ డే మొత్తం కంప్లీట్ అయితూ ఉంటది. ఇక చెప్పాలంటే 10 నిమిషాలు తీరికగా కూసొని ఫోను చూసుకునే అంత టైం గూడా ఉండదు. అట్లుంటదనమాట. ఇక నా వీడియోస్ ఎడిటింగ్ టైమ్ ఏమో నేను మధ్యాహ్నం టైంలో ఒకవేళ పిల్లలు పడుకున్నారనుకో 1 అవర్ 3-4 వరకు ఎడిటింగ్ చేసుకోవడానికైతే యూజ్ చేస్తాను. తర్వాత నైట్ పిల్లలిద్దరూ నిద్రపోయిన తర్వాత 10-12:30 ఆ టైం వరకైతే వీడియోకి వాయిస్ అట్లా అయితే చెప్పుకుంటాను. అదే నా డైలీ టైము. ఇక మార్నింగ్ అయితే పొద్దున కొన్నిసార్లనేమో 5:00కి లేస్తా. కొన్నిసార్లు 5:30 కొన్నిసార్లు 6కి అట్లా లేస్తూ ఉంటాను. ఇక మార్నింగ్ లేవగానే టిఫిన్ చేయగానే ఇల్లు ఊడ్చేసి, ఇల్లు తుడుస్తాను. ఆ తర్వాత విషమని లేపి స్కూల్‌కి రెడీ చేసి, తనని స్కూల్‌కి పంపించి, మళ్ళా నేను ఫ్రెష్ అప్ అయ్యి, తనని ఫ్రెష్ అప్ చేయించిన తర్వాత తనని స్కూల్‌లోకి పంపిస్తాను. మళ్ళీ వచ్చిన తర్వాత లంచ్ వండుతాను. తర్వాత బట్టలు, తర్వాత ఇంకా ఇల్లు సదురుకునేటివుంటాయి. ఈ పనంతా అయిపోయే వరకు నాకు 11:30 లేదా 12 అవుతది. ఆ 12 టు ఒక 40 మినిట్స్ ఉంటదనమాట నేను కన్యను తీసుకోవడానికి. ఆ టైంలో వీడియోకి టైటిల్ గానీ, థంబ్‌నెయిల్ కానీ పెడతాను. తర్వాత కన్యని తీసుకొచ్చినంక తనకి డ్రెస్ చేంజ్ చేసి, మళ్ళీ ఒకసారి స్నానం పోసి, అన్నం పెట్టే లోపుగానే విషం ఒస్తది. కొన్నిసార్లనేమో విషం వచ్చిన తర్వాత అన్నం పెడతాను. మళ్ళీ విషం రాగానే తనకి కూడా ఉబ్బరిస్తది గదా! ఒకసారి స్నానం పోసి పిల్లలిద్దరికీ అన్నం తినిపిస్తాను. ఆ లోపే ఇంకా 2:00 అయితది. మా సారొస్తారు. మా సారొచ్చిన తర్వాత అందరం కలిసి అన్నం తిని గిన్నెలు తోమేసే వరకు 3 అవుతది. 3-4 వరకు పిల్లలు రాసుకుంటారు గదా! ఆ టైంలో కొన్నిసార్లనేమో రాగానే హోంవర్క్ అనేది జేస్తారు. లేదు అంటే మళ్ళా 3-4:30 వరకు అట్లా హోంవర్క్ చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళకి 3-4:30 వరకు నేను హోంవర్క్ జేయించాననుకో వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోను. లేకపోతే వాళ్ళు ముందే హోంవర్క్ అనేది చేసేసిండ్రనుకో 3:30-4:00 వరకు ఒక 30 మినిట్స్ అయితే మళ్ళీ నేను వీడియోకి ఎడిటింగ్ అనేది చేసుకొని, మళ్ళీ 4:30 అట్లా కాగానే మళ్ళీ బట్టలు తీసి ఇల్లుకి, తర్వాత పిల్లల కోసం పాలు వేడి చేసి నేను చాయ్ తాగి, మళ్ళీ ఆ చాయ్ గిన్నెలు గూడా తోమేసి, మళ్ళా 5:30-7:30 వరకు పిల్లలనైతే చదివిస్తాను. మళ్ళీ 7:30కి అన్నం వండుతాను. ఎప్పుడైనా సరే కొంచెం అన్నం వండుతాను. ఒక 2 చపాతీలు చేస్తాను. లేకపోతే మధ్యాహ్నం వండిన కర్రీ ఉంటది గదా! అది ఎక్కువగానే మిగిలిపోతూ ఉంటది. కొన్ని కొన్ని సార్లు 2 కర్రీస్ వండినప్పుడు కొంచెం ఉంటది గదా! అదే కర్రీతోనైతే నైట్ డిన్నర్ అయితే అయిపోతది. మళ్ళీ డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ గిన్నెలు తోమేయడము, తర్వాత రేపటి టిఫిన్ కోసం ఏర్పాట్లు జేసుకోవడం ఇదంతా అయిపోయేసరికి 9 అయితది. మళ్ళా 9-10 వరకు పిల్లలతోని టైమ్ స్పెండ్ జేసి వాళ్ళు నిద్రపోయిన తర్వాత 10:30 నుంచి ఇక 12:30 వరకైతే మన వీడియోస్ ఎడిటింగ్ అయితే జేసుకుంటాను. ఇక నా డైలీ రొటీన్ రోజు ఇట్లనే ఉంటది.
ఇక నైట్ నాకు బాగా నిద్రొచ్చిందనుకో ఎడిటింగ్ చేయలేకపోతే, ఇక నెక్స్ట్ రోజు మళ్ళీ ఈ పనులలోనే బిజీ ఉంటది కాబట్టి, వీడియో అనేది అప్‌లోడ్ చెయ్యలేను. అవే రీజన్స్ ఉంటాయి నాకు వీడియో అప్‌లోడ్ చేయకపోవడానికి. ఇగో గిదే అనమాట బీహార్‌లో నా డైలీ రొటీన్. నా లైఫ్ ఇగ ఇదే. ఇగ ఈ రొటీన్‌లో మార్పులుండవన్నట్టు. రోజు ఒకటే రొటీను. మీకు గూడా చూసి చూసి బోరొస్తుండొచ్చు. అయినా గూడా నేనైతే నా వీడియోస్ ఇట్లనే ఇవే రొటీన్ అయితే అప్‌లోడ్ చేస్తాను. ఇక బయట అయితే అలిగి ముగ్గేసొచ్చింది గదా! టైం వచ్చేసి 9:37 అట్లా అయిపోతుంది. ఇగ ఫాస్ట్‌గా వంట చేయాలని జెప్పి కిచెన్‌లోకొచ్చిన. అయితే ఈరోజు కీర దోసకాయ పప్పు వండుదామని ఫస్ట్ అయితే అన్నం పొయ్యి మీద పెట్టిన. కీర దోసకాయలు గదా! హెల్త్‌కి మంచివి. నాకు అవి బాగా తినడం అలవాటు. అందుకే కట్ చేస్తుంటూ గూడా ఒక దోసకాయ అయితే తినేసాను. ఇప్పుడైతే కందిపప్పు నానబెట్టుకున్నా ఒక అర్ధగంట ముందే. అది గూడా కుక్కర్‌లో యేసుకొని కీర దోసకాయ కొంచెం ఒకటి ఆనియను, 2 టమాటోసు, పచ్చిమిర్చి వేసుకొని ఆ తర్వాత కొంచెం సాల్టు, పసుపు యేసుకొని అంతా కలిపేసుకొని పప్పుకి సరిపడా వాటర్ అయితే పోసుకున్నాను. ఇవంతా కుక్కర్‌లోనే వండేస్తున్నాను. టైం వచ్చేసి కొంచెం లేట్ అయింది గదా! మళ్ళా తర్వాత ఈరోజు కిచెన్ మొత్తం క్లీన్ చేసుకోవాలని ఫాస్ట్‌గా వంట చేసేస్తే అయిపోతదన్నట్టుగా అయితే కుక్కర్‌లోనే వండుతున్నాను. ఎందుకో ఏమో గాని నాకెక్కువగా కుక్కర్‌లో కన్నా కడాయిలో ఫస్ట్ పోపేసి పప్పు వండితేనే అట్లా మంచిగా అనిపిస్తది. దీంట్లో అయితే ముక్కలన్నీ కొంచెం మెత్తగా అయినట్టుగా అనిపిస్తది నాకు. ఇక పప్పయితే నేను గ్యాస్ పైన పెట్టిన. ఇంకో వైపయితే అన్నం గూడా అయింది గదా! ఇగ అన్నం అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఈ పప్పుకి ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పునైతే పోపు పెట్టేస్తాను. నేనన్నట్టుగానే పప్పయితే ఒక 2 విజిల్స్ వచ్చినాయి. ఇంకో వైపు పాలైతే వేడి చేస్తూ ఉన్నాను. ఇగ పప్పుని 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూసాను. చూస్తే దోసకాయ ముక్కలైతే మంచిగా ఉడికిపోయినాయి గానీ, పప్పు అనేది కొంచెం ఉడకలేదు. నేను వాడేది నాటు కందిపప్పు. మన ఇంట్లో చేసిన కందిపప్పు ఉంటది గదా! అది ఇక్కడ బీహార్‌లో చేసిన పప్పు అమ్ముతారు. మేమైతే అదే పప్పు తీసుకుంటాము. ఆ పప్పు అనేది కొంచెం కలిసినట్టుగా అనిపియలేదు. అందుకే మళ్ళా ఇంకొక విజిల్ వచ్చేదాకా పప్పునైతే ఉడికించుకున్నాను. చూస్తున్నారు గదా! ఇప్పుడైతే మంచిగా పప్పయితే మెత్తగా ఉడికిపోయింది. ఒక విజిల్ తర్వాత కొంచెం దోసకాయ ముక్కలు గూడా మెత్తగానే అయిపోయినియి. ఇక ఇప్పుడైతే పప్పుని మంచిగా పోపయితే పెట్టుకొని పోపయితే వేసుకున్నాను. ఇగో గిట్లా ఇలా దోసకాయ పప్పులో పచ్చిమిర్చేసి కూర వండితే మంచిగుంటాయి గదా! ఈ కీర దోసకాయ గూడా మంచిగుంటది గానీ, పప్పు అనేది కొంచెం పుల్లగా ఉండదు. మన కీర దోసకాయలు చప్పగా ఉంటాయి గదా! టేస్టు మంచిగా ఉంటది. కాకపోతే దోసకాయ పప్పు తిన్నంతగా పుల్లగా అట్లుండదు. కాకపోతే ఇది గూడా సూపరుంటది. ఎవరైనా సరే కీర దోసకాయలతోని పప్పు ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు గూడా బాగా నచ్చుతుంది. ఇగ ఇంత మంచిగా పప్పు వండినంక నా పానం ఎందుకు ఊకుంటది. అసలే వేడిగా అన్నం పక్కనుంది. తర్వాత మంచిగా దోసకాయ పప్పు వండిన. అది గూడా ఇట్లా యెల్లో పప్పు. ఇగ నాకైతే పానం అస్సలాగలే. అందుకే ఫాస్ట్‌గా అన్నం అయితే పెట్టుకొని మంచిగా పప్పయితే వేసుకున్నాను. ఇగ చూస్తున్నారు గదా! పప్పులో గిట్ల కరివేపాకు, కొంచెం పైన జీలకర్ర, ఆవాలు కనిపిస్తే నాకైతే మస్తు మంచిగా అనిపిస్తది. ఇట్లా కనిపిస్తే తృప్తిగా తినాలనిపిస్తది. ఇగ అన్నం అంతా తిన్న తర్వాత కిచెన్ క్లీన్ చేస్తా అని చెప్పినా గదా! మరి పొద్దున్నుంచి టిఫిన్ చేయనప్పుడు కొంచెం అన్నం అయితే తినాలిగా. టైం వచ్చేసేమో 12 అట్లా అవుతుంది. నేను కన్నయ్యని తీసుకొచ్చిన తర్వాత ఈ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసిన. ఇక చూస్తున్నారు గదా! మొన్నటి దాకానే కిచెన్ మొత్తం మంచిగా సదురుకున్నా గదా! ఇప్పుడు సదరడానికి ఏం లేవు గానీ ఇక్కడ పైన ఆహ్, బాక్సులున్నాయి గదా! అవన్నీ కొంచెం అటు ఇటు ఉన్నాయి. వాటినన్నిటిని సదురుకోవాలి. తర్వాత కింద ఆ గిన్నెలు, తర్వాత పక్కన ఇక్కడ నేను ఒకటి అది టేబుల్‌లాగా ఉంటది ప్లాస్టిక్‌ది. దాని పైన కొన్ని పెద్ద డబ్బాలు పెడతాను. అవి క్లీనింగ్ చేస్తే సరిపోతది. ఇప్పుడైతే ఈ గిన్నెలు తీస్తున్నాను గదా! ఇవి పెద్ద గిన్నెలనమాట. ఇవి ఒకసారి ఇక్కడికి మాకు అమ్మ వాళ్ళొచ్చిండ్రు. మొత్తం కలిసి అమ్మ, పెద్దమ్మ, తర్వాత పెదనాన్న, నాన్న, అత్తమ్మ, మామయ్య, మా శివ వీళ్ళు 7 మెంబర్స్ వచ్చారు. వచ్చేటప్పుడైతే నా కోసం ఆ పెద్ద గిన్నెలున్నాయి గదా! అవి తీసుకొచ్చారు. ఎప్పుడైనా సరే ఇక్కడ బయట వేరే వాళ్ళని కూడా లంచ్‌కి ఇన్వైట్ చేసినప్పుడు 2 కేజీస్ అట్లా చికెన్ చేయాల్సొచ్చినప్పుడు, 2 కేజీస్ రైస్ వండాల్సొచ్చినప్పుడు గిన్నెలు లేక ఇబ్బందవుతుందని చెప్పి ఒకసారి నేను మా అమ్మతోనంటే వచ్చేటప్పుడైతే ఆ 2 పెద్ద గిన్నెలు తీసుకొనొచ్చింది. ఆ తర్వాత అవి నేను కేక్ బేక్ చేయడానికి గూడా అవే గిన్నెలని యూజ్ చేస్తూ ఉంటాను. బ్రెడ్ కోసం గూడా. ఇప్పుడైతే ఆ గిన్నెల్ని నేను అప్పుడప్పుడే యూజ్ చేస్తాను కాబట్టి వీటన్నిటిని ఇక్కడ కింద సర్దుకుంటాను.
ఇప్పుడైతే ఇంకా అది మొత్తం ఖాళీ చేషినా. ఖాళీ చేసిన తర్వాత ఇప్పుడు ఇవున్నాయి గదా! ఇప్పుడు మనం గ్రిల్ చికెన్ గానీ, లేదంటే అవి టిక్కాస్ చేసుకుంటాం గదా! ఇట్లా కొంచెం నిప్పుల మీద కాల్చేటట్టుగా వాటికైతే అవి చిన్న చిన్నవి యూజ్ చేస్తారు. అవి నాకు మా పక్కన ఆంటీ అయితే ఇచ్చింది చికెన్ చేసుకోవడానికి. ఇక వాటినైతే నేను ఇంతవరకు యూజ్ చేయలేదు. ఆ పెద్ద గిన్నెలున్నాయి గదా! బగారన్నంకి ఎక్కువగా వాడతాను. బ్రెడ్‌కి గూడా. ఇప్పుడు ఇది ఉంది కదా! ఇది నేను నా దగ్గర ఫ్లాట్‌గా ఉండే కేక్ టిన్ ఉందనమాట. అది యూజ్ చేయడానికే నేను అట్లా అమ్మ దగ్గర అది ఫ్లాట్‌గా ఉండే ఆ గిన్నె అయితే నేను తీసుకున్నాను. తర్వాత మనం ఎప్పుడైనా సరే మురుకులు చేసుకున్నప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక బేషన్ అనేది ఉండాలి కదా! అది తీసుకొచ్చుకున్నాను. తర్వాత ఆ పెద్ద కడాయి గూడా అప్పాలు చేసుకోవడానికి తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు ఇంక నా చేతిలో ఉంది గదా! అది ఇంతకుముందు రైస్ కుక్కర్ ఉండే అది పాడైపోయింది. అది పాడైపోయి గూడా 2, 3 ఇయర్స్ అయిపోతుంది. ఆ గిన్నెని కూడా నేను అప్పుడప్పుడు కొంచెం పప్పు చారు చేయడానికి యూజ్ చేస్తాను. తర్వాత ఇంకోటి బూందీ గంటె. అది నేనిక్కడ మా సార్‌ని బూందీ చేయడం కోసం ఒక చిన్న గంటె తీసుకురమ్మంటే పెద్ద గంటె తీసుకొచ్చిండు. ఇగ అది గూడా అక్కడనే కింద పెట్టేస్తా. తర్వాత అవి కారపప్పులు చేసుకునే మిషన్, మురుకులు చేసుకునే మిషన్. తర్వాత ఇగ 2 కుక్కర్‌లు. ఈ కుక్కర్ ఏంటి అంటే ఇప్పుడు నేను పట్టుకున్నాను గదా! అది చాలా పెద్ద కుక్కరు. బరువైతే ఎక్కువగా ఉంటది. నేను కొంచెం ఫ్లాట్‌గా ఉండే కుక్కర్ తీసుకుందాం అని జెప్పి మా సార్‌కి జెప్తే, నాకు జెప్పకుండానే మా సార్ షాపింగ్ మాల్‌లో అయితే ఆ కుక్కర్ తీసుకొచ్చిండు. ఇగ ఎట్లాగో తీసుకొచ్చిండని జెప్పేసి అప్పటినుంచి ఆ కుక్కర్ అయితే వాడుతున్నాను. ఈ చిన్న కుక్కర్ ఉంది గదా! అదేమో మా సార్‌కి టీచర్స్ డే రోజు గిఫ్ట్ వచ్చింది. ఇక ఇవే అనమాట నా దగ్గర స్టాండ్‌లో పెట్టిన సామాను కన్నా ఎక్స్‌ట్రా సామాన్లేమన్నా ఉన్నాయి అంటే ఇవే. ఇక ఇక్కడ ఇంకేముంది ఒకటి చాయ్ గిన్నె, తర్వాతొచ్చేసి మనము ఏదన్నా చిల్లుల గిన్నె ఉంటదా గవి. ఆ గిన్నెలయితే నేను ఇక్కడనే పెట్టుకుంటాను. ఎక్స్‌ట్రా గిన్నెలివ్వనమాట. ఇక మిగతావన్నీ ఆ స్టాండ్‌లో ఉంటాయి. వీటిని గూడా మంచిగా అయితే సదిరేసుకున్నాను. ఇవేంటంటే అప్పుడప్పుడే తీస్తాను కాబట్టి వీటినైతే లోపల పెడతాను. ఫస్టేమో దాంట్లో గ్రోసరీస్ పెట్టడానికైతే యూజ్ చేసుకునేదాన్ని. ఇక ఆ గిన్నెలు బయటుండడం వల్ల వచ్చిన వాళ్ళందరికి ఊకే గిన్నెలే కనిపిస్తున్నాయని చెప్పి డైరెక్ట్‌గా అట్లా లోపలైతే పెట్టేసి డోరయితే పెడతా. ఇక గ్రోసరీస్ వచ్చి పక్కన పెడతా. ఇక మొన్ననే ఈ కిచెన్ అంతా మంచిగా సదిరేసినా కదా! ఇంకోటి చెప్పాలంటే నేను ఎప్పటిదప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. పండుగొస్తేనే చేసుకుందాము, లేకపోతే ఏదైనా డేస్ ఉన్నప్పుడే ఇదంతా క్లీన్ చేసుకోవాలి అన్నట్టు కాదు. నాకెప్పుడు ఏది ఎక్కువ ఖరాబయినట్టు అనిపిస్తే, నీట్‌గా లేవనిపిస్తే అప్పటిదప్పుడే పండుగైనా, స్పెషల్ డేస్ అయినా లేకున్నా సరే నేనైతే సర్దేసి పెట్టుకుంటాను. అందుకే నాకు పండుగ టైంలో క్లీనింగ్‌కయితే ఎక్కువ టైం అయితే పట్టదు. ఇక మొన్ననే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను కాబట్టి, ఇప్పుడు జస్ట్ ఆ పైనుండే ఆ సామాన్లన్నీ మంచిగా అయితే స్ట్రెయిట్‌గా ఉన్నాయా, లేవా అని చెప్పి చూసుకున్నాను. తర్వాతొచ్చేసి పైనుండే సామాన్లుంటాయి కదా! అవి ఏంటంటే ఎక్కువ వాటర్ బాటిల్స్, తర్వాత ఒక పెద్ద గ్యాసు, తర్వాత వాటర్ క్యాన్స్ అవే ఉంటాయి. తర్వాత ఇక్కడ గూడా ఈ సెకండ్ షెల్ఫ్‌లో గూడా అన్నీ సదిరేసుకున్నాను. తర్వాతొచ్చేసి ఇది బయట నేను ఇవి పెట్టాననమాట క్లీన్ చేయడానికి. అవి క్లీన్ చేసుకొని వచ్చాను. కిచెన్ క్లీన్ చేసుకునే లోపు అవి ఆరిపోతే ఒక 2, 3 గంటల తర్వాత వాటిని గూడా సర్దేసుకోవచ్చని జెప్పి అవి తోమేసి ఇంట్లోకొచ్చైతే మళ్ళీ గ్యాస్ అయితే కడుగుతున్నాను. నాకు గ్యాస్ నేను ఎక్కువ యూజ్ చెయ్యను కాబట్టి, ఎక్కువ ఖరాబ్ ఏం కాదు. రోజు క్లీన్‌గానే ఉంటాయి. కానీ, అప్పుడప్పుడు యూజ్ చేసినా గూడా ఈ ఆయిల్ అనేది పడుతూ ఉండడం వల్ల కొంచెం జిడ్డనిపిస్తది. అందుకే నేను గ్యాస్‌ని ఊకే కడుగుతూ ఉంటాను. ఇక పైన ఎట్లాగో కడుగుతున్నాను గదా! అని చెప్పి, ఇక్కడ గ్యాస్ కింద గూడా మొత్తం కడిగేస్తున్నాను. కొంచెం అవి ఖరాబ్ ఏం కాలేదు. అంటే మరకలుండవు కానీ, కొంచెం ఆయిలీగా అనిపిస్తది. సబ్బు పెట్టి మనం ఒక్కసారి క్లీన్ చేసినామనుకో, కొంచెం జిడ్డుగా అనిపియదు కదా! అందుకే ఒకసారి ఈ స్క్రబ్బర్‌తోని రుద్దడం వల్ల పెయింట్ అనేది పోతుందని చెప్పి బట్టల బ్రష్ ఉంటది కదా! వాటితోనైతే ఆ కింద అది కడిగేశాను. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా! నేను హీటర్స్ వాడిన దగ్గర ఎంత డార్క్‌గా అయిపోయిందో. ఇక్కడ ఈ హీటర్స్ వాడితే అది మొత్తం ఆ ప్లేస్ అనేది వేడిగా అయిపోతది. కొంచెం నల్లగా అయిపోతది. ఇగ ఒక్కటే ప్లేస్ గాకుండా పక్కన గూడా కొంచెం ఇట్లా నల్లగా, హీట్‌గా అట్లా అనిపిస్తది. ఇప్పుడు కలరేసినాం గాబట్టి ఎక్కువగా కనిపిస్తలేదు. ఇక ఇక్కడ గూడా కడిగేసిన తర్వాత ఈ కిచెన్ వాల్స్ అనేవి కొంచెం అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. కిచెన్‌లో నేను ఈ పెయింటేసి దాదాపుగా 2 మంత్స్ అవుతుంది గదా! ఎక్కడ గూడా పెయింట్ అనేది పోలేదు గానీ, ఇక్కడ నేను గిన్నెలు తోమే దగ్గర ఒక ముగ్గయితే పోయింది. ఎందుకంటే, నేను అక్కడే గిన్నెలు తోముతూ ఉంటాను గదా! ఊకే స్క్రబ్బర్ యూజ్ చేస్తాను. తర్వాత ఊకే అక్కడ సబ్బు పెట్టి కడుగుతూ ఉండడం వల్ల ఆ పెయింట్ అనేది పోయింది. ఒక్కటే ముగ్గు పోయింది. మిగతాదంతా
మంచిగానే ఉంది. నేను ముగ్గులేసుకున్నప్పటి నుంచి నా కిచెన్ లుక్కే మారిపోయింది. ఇగ పైన అంతా మొత్తం క్లీన్ చేశాను గదా! ఇప్పుడు కిందయితే కడుగుతున్నాను. మన దగ్గర బండలు కడుక్కుంటాం గదా! అట్లా ఈడ కడగడానికి వీలే ఉండదు. నీళ్ళు అస్సలు బయటికి పోవు. తర్వాత ఇప్పుడు మనకు ఒక రూమ్‌లో నీళ్ళు పోవడానికి కొంచెం హోల్‌లాగా పెట్టుకుంటాం గదా! పైపులేసుకుంటాం. వీళ్ళైతే అట్లా కాదు. జస్ట్ పైనుంచే క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ కడిగినామనుకో ఆ నీళ్ళన్నీ కొట్టుకోవడానికి అంటే బయటికి కొట్టడానికి మస్తు టైం పడతది. కొన్నిసార్లు అసలు పోనే పోవు. అందుకే నేనేం చేశానంటే, ఈ కిచెన్ కూడా ఫస్ట్ కడగొద్దు అనుకున్నాను. కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపిచ్చింది. అందుకే సర్ఫేసి ఈ కిచెన్ ఒక్కటే కడిగేస్తూ ఉన్నాను. ఎట్లాగో కిచెన్ మొత్తం కింద క్లీన్ చేశాను గదా! సర్ఫేసి కడిగినామనుకో మనకు గూడా ఇల్లు కడిగినము అని జెప్పి ఒక ఆలోచన వస్తది అన్నట్టుగా కిచెన్ మొత్తం అయితే కడిగేశాను. ఇగ కిచెన్‌లో ఒకవైపు డబ్బాలైతే తీసాను గదా! ఆ సామాను మొత్తం ఇక్కడ హాల్‌లో అయితే పెట్టినా. కిచెన్ అంతా క్లీన్ చేసుకునేసరికి టైం వచ్చేసి 4:30 అయింది. మార్నింగ్ ఎప్పుడో 12కి స్టార్ట్ చేసినా చిన్నగా ఈ పనంతా చేసేసరికి 4:30 అయింది. ఆ తర్వాత ఒక గంట సేపు కిచెన్ ఆరనిచ్చిన తర్వాత మళ్ళా తిరిగి కిచెన్ మొత్తం అయితే ఆ డబ్బాలన్నీ సదిరేసుకున్నాను. మార్నింగ్ నుంచి పని చేస్తూ వీడియో రికార్డ్ చేసుకున్నాను గదా! ఇక సదిరేటప్పుడైతే వీడియో తీయలేదు. ఇగ టైం వచ్చేసి 4:30 నుంచి 5 ఆ టైంకి మా సారయితే చాయ్ పెట్టి నమ్కీన్స్ చేయమని చెప్పారు. ఇగ నేను మార్నింగ్ నుంచి పని చేస్తూ అలసిపోయాను. నమ్కీన్స్ అయితే ఈరోజు చేయను, రేపు చేస్తానని చెప్పడంతోనే ఇగ మా సారే ఒక చపాతీ సైజ్ అంత పిండి తీసుకొనైతే నమ్కీన్స్ అయితే చేస్తుండు. అది కూడా ఇప్పటి మటుకు చాయ్‌లోకి తినడానికే చేస్తుండు. మళ్ళా ఎక్కువ చేయాలంటే ఓపిక అయితే ఉండాలి గదా! ఇగో గిట్లా మార్నింగ్ నుంచి నా డైలీ రొటీన్ అయితే గిట్లా కంప్లీట్ అయిపోయింది. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.